ప్రేమిస్తే ప్రేమించడం, ఒకవేళ ద్వేషిస్తే ఏం చేయాలి? నువ్వు ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల్లోనే ఎందుకున్నావు? అది ధర్మశాస్త్రం అది. కానీ కొత్త నిబంధన దగ్గరికి వచ్చేటప్పుడు ఏమన్నాడంటే, మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించిన వాళ్ళ మీకేం గాను? శాస్త్రులు సుంకాలు అలాగే చేయుచున్నారే. ఇంకో మాట ఏమంటే, మీరు పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను సైతము ఏం చేయమన్నాడండి? లవ్ యువర్ ఎనిమీస్. నువ్వు ఎంతమందిని ప్రేమిస్తున్నావు, ఎలా ఇంపార్టెంట్ కాదు. నీ శత్రువును ప్రేమించగలుగుతున్నావా? అలా ప్రేమించకపోతే నీ క్రైస్తవ జీవితం వృధాయే. ఎందుకు ప్రేమించాలంటే, క్రీస్తుని ప్రేమించాడు. నువ్వు శత్రువే దేవునికి. యు ఆర్ ద ఎనిమీ. ఎందుకంటే ఎప్పుడైతే పాపం చేసావు, మనందరం ఎవరు శత్రువు అయిపోయాం? శత్రువు అయిపోయాడు అని చెప్పి నా బిడ్డ పాపం చేసిన వదిలేదు. ఆయన ఏం చేశాడంటే, ఆ శత్రువును సైతం మిత్రుడిగా చేసుకొని దేవుని కుమారుడు చేసుకునేటువంటి ప్రేమ క్రైస్తవం యొక్క పునాదే ప్రేమ. ఆ పునాదినే పక్కనడేసి ఎన్ని కార్యాలు చేస్తే ఉపయోగమే ఉంది? అసలు ముందు ఫౌండేషన్ ఇది లవ్. సమాధానపరచు వారు ధన్యులు, వారు ఎవరి కుమారులు పెడతారు? క్రిస్టియానిటీకి ఫౌండేషనే లవ్. అది మిస్ అయినప్పుడు మిగతా అన్ని వేస్టే అన్నాడు కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో. ఎఫెసీ సంఘాన్ని ఎందుకంటే వారి కాలాన్ని ఎఫెసీ సంఘం ఎలా గడిపేసిందంటే, క్రియలతో కాలం గడిపేసింది. మంచి ఏది నిజమైన బోధో కూడా ఎఫెసీ సంఘానికి తెలుసు. అంత మాత్రమే కాదు, ప్రయాస కూడా పడింది. యూ లెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్. మొదట ప్రేమను వదిలేసావు. ప్రభు ఇవన్నీ చేస్తున్నాం కదా, ఒకటే కదా. నో, యూ లెఫ్ట్ యువర్ ఫస్ట్ లవ్. మొదట ప్రేమను వదిలేసావు. నువ్వే స్థితిలోంచి పడిపోయావో మళ్ళీ అక్కడికి రా. లేదంటే ఐ విల్ రిమూవ్. అక్కడ అంటున్నాడండి, నీ దీపస్తంభాన్ని తీసేస్తాను. దీపస్తంభం అంటే సంఘం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆ 7 దీపస్తంభములు 7 ప్రేమ లేనందుకు. క్రియలు ఉన్నాయి, సత్యమైన సంఘమే, సత్యం తెలుసున్న సంఘమే, అన్నీ ఉన్నాయి. కానీ మొదటి ప్రేమను వదిలేసావు. ఇలాగే కాలం గడిపేసావు. నువ్వు ఎక్కడి నుంచి పడిపోయావు అక్కడికి రా. లేదంటే దీపస్తంభాన్ని తీసేస్తాను. ద డేంజరస్ వార్నింగ్ సిగ్నల్ టు ఎఫెసియన్ చర్చ్. ఇప్పుడు కూడా ప్రభు సంఘానికి శిరసై ఉన్నాడు. కనుక ఇక్కడ ఏం చేశాడంటే,